ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యం ఆధారంగా మనం కొన్ని మాటలు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక దయచేసి చూడండి. ఫిలిప్పీ 1:21 చదువున్నాను. నా మట్టుకైతే అపొస్తలుడైన పౌలు భక్తుడు కొన్ని శ్రమల్లో గుండా వెళుతున్నాడు. సంఘము ద్వారా వ్యక్తిగత జీవితంలో ఒక ముందుంది, ఆయనకు జబ్బు ఉంది, బలహీనత ఉంది శరీరంలో. ఆ ముళ్ళు ద్వారా బాధపడుతున్నాడు. తర్వాత బయట మనుషుల ద్వారా కొన్ని ముళ్ళులు ఆయనకి గుచ్చుతూ ఉండగా ఆ పెయిన్, ఆ నొప్పుల మధ్య ఆయన క్రైస్తవ జీవితాన్ని సాగిస్తూ ఉన్నాడు. నిజమైన క్రైస్తవుడికి లోపల ముళ్ళు ఉంటుంది, బయట కూడా ముళ్ళులు ఉంటాయి. ఎవరు ఏమనకూడదు అనే క్రైస్తవ జీవితం ప్రపంచంలో లేదు. ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒకటి అనిపించుకుంటూ బాధపరుచుకుంటూ వెళ్ళేదే క్రైస్తవ జీవితం. దానికి అంగీకరించినప్పుడే క్రైస్తవ జీవితంగా ఉంటుంది. కనుక వితౌట్ ప్రేయింగ్ దేర్ ఇస్ నో క్రిస్టియన్ లైఫ్, వితౌట్ సఫరింగ్ దేర్ ఇస్ నో క్రిస్టియన్ లైఫ్. సో దేవుడు క్రైస్తవ జీవితంలో నొప్పులను, బాధలను, నిందలను, వీటన్నిటిని కూడా దేవుడు అందులో మిళితపరిచి పెట్టాడు. అయితే ఈయన ఏమంటాడంటే, అనుభవంలో నుండి నాకు ఇప్పుడు వెడలిపోవాలి అనిపిస్తుంది, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది, అది మరీ నాకు మేలు అంటున్నాడు. ఎందుకంటే చాలా పెయిన్స్ లో కూడా, బాధల్లో కూడా ఆయన వెళ్తా ఉన్నాడు. నేను బెటర్ టు డై అంటున్నాడు, నేను చనిపోతే మంచిది అనుకుంటున్నాడు భక్తుడు. ఎందుకంటే తను చేయగలిగినంత చేశాడు, వినిపించాల్సినంత వినిపించాడు, చెప్పాల్సినంత చెప్పాడు, ఎన్నో ప్రాంతాలకు విపరీతంగా తిరిగాడు. ఆయన కష్టపడాల్సింద కష్టపడి, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు గో టు హెవెన్, నేను పరలోకం వెళ్ళడం మంచిదని ఆయన తలపోస్తూ ఒక చక్కని మాట అన్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అంటే ఒకవేళ నేను బ్రతకడానికి కారణం ఏదైనా ఉంటే అది క్రీస్తే కారణం. ఆయన కొరకు కాకుండా నేను బ్రతకడం నాకంత మేలేని కాదు. ఆయనకు సంబంధించింది ఏది లేకుండా, ఆయనకు సంబంధించిన పని చేయకుండా, ఆయనకు సంబంధించిన పాట పాడకుండా, ఆయనకు సంబంధించిన మాటలు చెప్పకుండా, ఆయనకు సంబంధించి మనుషులను బాగు చేయకుండా, ఆయనకు సంబంధించి సంఘాన్ని అభివృద్ధి చేయకుండా, ఆయనకు సంబంధించిన దేనితో నాకు సంబంధం లేకుండా నేను భూమి మీద బ్రతకడం వేస్ట్ అనుకుంటున్నాడు ఆయన. నేను ఒకవేళ భూమి మీద బ్రతికితే ఆయనకి సంబంధించింది దేనితోనైనా నేను లింక్ అయి ఉండాలి. అది స్వార్థ పరిచయ నిమిత్తమా నేను బ్రతకడం బెటర్. కొంతమంది వ్యక్తులు పైకి లేపడమా నేను బ్రతికుండడం మంచిది. సేవకునికి ఒక కుడి భుజముగా ఉండి సహాయం చేయడమా, నేను లేకపోతే ఇబ్బంది పడతారా, నేను చేస్తే మంచిదా, అలాగైతే నేను బ్రతకడం మంచిది. లేకపోతే సేవకులకు, లేకపోతే తోటి బ్రదర్స్ సిస్టర్స్ ని, పడిపోయినటువంటి వారిని నాకున్న తలాంతులు ఉపయోగించి వారిని పైకి లేపడమా, అటువంటి పని ఉందా, అట్లయితే నేను బ్రతకడం మంచిది. అసలు ఈ పనులు ఏమీ లేకపోతే, క్రీస్తుకు సంబంధించిన పని ఏది లేకపోతే నేను చచ్చిపోవడమే మంచిది అంటున్నాడు. కానీ ఈ భూమి మీద నువ్వు బ్రతకడానికి నువ్వు ఎదుగుతున్న హేతువులు ఏంటి? విశ్వాసిని, రక్షించబడ్డావు, మారు మనసు పొందావు, బాప్తిస్మం తీసుకున్నావు. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద లైఫ్ యు ఆర్ లివింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ దిస్ ఎర్త్? భూమి మీద జీవించే జీవితానికి ఏ కారణాన్ని బట్టి నువ్వు బ్రతుకుతున్నావు? విశ్వాసిగా అందరు కాదు, ప్రభు నమ్మనాడు సంగతి కాదు నేను చెప్పేది. ప్రభువును నమ్మిన నీవు ఏ కారణం కొరకు భూమి మీద బ్రతుకుతున్నావు? నువ్వు చచ్చిపోతే పిల్లలు బాగుంటారనే? నువ్వు చచ్చిపోతే పిల్లలు వైద్యం చేసుకోలేరనే? నువ్వు చచ్చిపోతే పొలం పుట్ట నగా నట్రా చూసేవాళ్ళు లేరు, అందుకు బ్రతుకుతున్నావా? నువ్వు బ్రతకడానికి కారణము ఏ కోశానైనా క్రీస్తును బట్టి, క్రీస్తు కొరకే, క్రీస్తుకు సంబంధించిన పలానా విషయం ఉంది, అది నాకు లింక్ అయి ఉంది, అది సంఘంలోనో సహవాసంలోనో తోటి వ్యక్తితోనో నాకు లింక్ అయి ఉంది. నేను చచ్చిపోతే ఆ పని పూర్తి కాదు, నేను చచ్చిపోతే ఈ పని పూర్తి కాదు. అదే నీ కారణం? లేకపోతే పిల్లలు దెబ్బతింటారు, లేకపోతే డబ్బులు ఎవరు వసూలు చేసి పెడతారు, లేకపోతే ఇవన్నీ కొని ఎవరు పెడతారు, అందుకు బతుకుతున్నావా?
క్రైస్తవుడు బ్రతకడానికి భూమి మీద కారణం ఏమై ఉండాలి చెప్పండి? బ్రతుకుట క్రీస్తు. క్రీస్తు పని నిమిత్తం, క్రీస్తు సువార్త నిమిత్తం, క్రీస్తుకు సంబంధించిన విషయం నిమిత్తం, 10 మందిని పైకి లేపే నిమిత్తం, కొంతమందిని ఆదరించే నిమిత్తం, ధైర్యం చేసే నిమిత్తం, సంఘాన్ని కట్టే నిమిత్తం, సేవకులకి సహాయం చేసే నిమిత్తం, మనుషులు దేవుని వైపు, సంఘం వైపు, సేవకుని వైపు తిప్పే నిమిత్తం. ఆ కారణాలు ఏమన్నా ఉంటే నువ్వు బ్రతకడం బెస్ట్. ఆ కారణాలు ఏమీ లేనప్పుడు నువ్వు బ్రతకడం వృధా అని అంతం వచ్చేటట్టుగా భక్తుడు మాట్లాడుతున్నాడు. నా మట్టుకైతే, మీ సంగతి నాకు తెలీదు, నా మట్టుకైతే, మీ పాలనలు నాకు తెలియదు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ఎట్లా లాభం? మొదటి లాభం ఏంటంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనాలు చదువుదాం. మొదటి లాభం, పరలోకమందున్నది రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. శక్తిని బట్టి మన దేవి శరీరము, అది లాభం ఏంటంటే మనం చచ్చిపోతే ఏంటంట మన దేహ శరీరం ఏమవుతుందంట? మహిమ గల శరీరముగా మారుతుంది. కొత్త ఒక విత్తనం విత్తినప్పుడు ఇది సామాన్యంగా జ్ఞాపకార్థ గుడికలు చెప్తా ఉంటాం. జ్ఞాపకార్థ గుడికలే కాదు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మనకు. రేపు మనందరం చనిపోయినాక, పోయిన ఆదివారం ఏం చెప్పారు గుర్తుందా? ఆరాధనలో ఏం చెప్పారంటే, ఎవరు సమీపించలే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు పడగానే, ఏమవుతామంట? ఆయనను చూచినప్పుడు ఆయనను పోలి ఉందుము. ఎవరిని? క్రీస్తులో పోలి ఉందుము. క్రీస్తు దేనిలో ఉన్నాడు? మహిమలో ఉన్నాడు. నీవు ఆయనను చూచినప్పుడు నీవు ఆయనను పోలి ఉంటావు. ఏంటి క్రైస్తవుని యొక్క మరణం వలన ప్రయోజనం ఏంటంటే, యు ఆర్ గోయింగ్ టు వేర్ ద గ్లోరియస్ బాడీ. ఇన్ అదర్ వర్డ్స్, యు ఆర్ గోయింగ్ టు వేర్ ద బెటర్ బాడీ, గ్లోరియస్ బాడీ. మహిమ గల శరీరాన్ని నువ్వు ధరించుకోబోతున్నావు. ఇంకేం కావాలి నీకు? వెండి బంగారాలు లేకపోవచ్చు, భూమి మీద అనేక మంది సంపాదించలేకపోవచ్చు, నీకు ఆ సామర్థ్యం లేకపోవచ్చు. కానీ నీవు ఏమి ధరించబోతున్నావంటే, క్రీస్తును పోలిన మహిమ శరీరాన్ని నువ్వు ధరించుకోబోతున్నావు. అంతకంటే శ్రేష్టమైన భూమి మీద. అందుకు ఆయన అంటున్నాడు, మన పౌరస్థితి పరలోకమందు ఉంది. పౌరస్థితి అంటే మన ఆధార్ కార్డు పరలోకం, అది శాశ్వతమైంది. అందుకే ఒక భక్తుడు ఇలా అన్నాడు, డెత్ ఈస్ ద రియల్ బిగినింగ్ ఆఫ్ రియల్ లైఫ్ అన్నాడు. వాస్తవ జీవితానికి వాస్తవ ప్రారంభం ఏంటంటే మరణమే అన్నాడు. మరణము లేకుండా మనము వాస్తవ జీవితంలో ప్రవేశించలేదు. కాబట్టి సోదరి సోదరుడా, బ్రతుకుల క్రీస్తే, చావైతే లాభం ఎందుకంటే చావు వల్ల లాభాలు కొన్ని ఉన్నాయి. మొదటి లాభం ఏంటంటే, మట్టి మనుషులమైన మనం చనిపోయి ప్రభు లేచాడు కాబట్టి మనం లేస్తాం. లేచినప్పుడు మన దేవుని శరీరం ఎలా అవుతుందట? మహిమ గల శరీరముగా, దేవుని శరీరమును సమరూపము గలదానిగా మార్చబడతావట నువ్వు. ఏమ్మా, నీ బట్టలు బాగలేకపోవచ్చు, ఇప్పుడు నీ ఇల్లు బాగలేకపోవచ్చు, నీ చుట్టూ బాగలేకపోవచ్చు, నీ ముఖం బాగలేకపోవచ్చు, చాలా మందికి నచ్చకపోవచ్చు, నీ ముఖాన్ని చూసి చాలా మంది అసహించుకుంటూ ఉండొచ్చు. ముడతల ముఖం, ముస్లిం ముఖం, రంగుల ముఖం, ఏదో ముఖం చూసుకొని నేనంటే ఎవరికి ఇష్టం ఉండలేదు,
నన్ను ఎవరు లైక్ చేస్తారులే, నాదేముంది లేని నువ్వు అనుకుంటున్నావా? బట్ వన్ డే విల్ కమ్, నీ శరీరము మహిమను ధరించుకొని, ఆ దూతలు, ఆ పరిశుద్ధులు ధరించుకొని, మహిమ ధరించుకొని వచ్చినప్పుడు నీవు కూడా ఆయనను చూస్తావు, ఆయనను పోలి ఉంటావు. అది మరణం వల్ల నీకు వచ్చిన లాభం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనకు వచ్చిన లాభము అటువంటిదని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఇంకా ఎన్నో లాభాలు మనం దేవునికి దైవ గ్రంథంలో చూడగలము. అయినప్పటికీ కూడా ఏంటి లాభము అంటే, ఇదే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ తలంపు చూద్దాం. 2వ తలంపు. దానికంటే ముందు ప్రకటన గ్రంథం బెటర్ ఫెలోషిప్ విత్ గాడ్. దయచేసి చూడండి, చనిపోతే మనకు వచ్చేటువంటి గొప్ప ప్రయోజనం. 21:2 వచ్చిన చదువు. ప్రకటన 21:2. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచింది. కాబట్టి ఆ పరలోక పట్టణము వస్తా ఉంది. పరలోకం నుండి దిగి రావడం చూస్తున్నాడు. భక్తులైన యోహాను చూస్తున్నాడు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అది ఆశ్చర్యం. నార్మల్ పీపుల్ మనం, ఇందాకే చెప్పాను, వర్ణించాను నేను. నీ బట్టలు బాగలేకపోవచ్చు, ముఖం బాగలేకపోవచ్చు, బ్యాక్గ్రౌండ్ బాగలేకపోవచ్చు, నీకంత పలుకుబడి ఉన్నదానివి ఉన్నవాడు కాకపోవచ్చు, పెద్ద స్థానం లేదు దానివి అయిండొచ్చు, లేకపోవచ్చు. నీ నివాసం, దేవుని నివాసము నీతో కూడా ఉండబోతుంది. ప్రైజ్ ది లార్డ్. దీనికి ఏమని పెట్టొచ్చు అండి? గ్లోరియస్ ఫెలోషిప్ అనండి ఆ మాట. గ్లోరియస్ ఫెలోషిప్. ఎందుకు? గ్లోరియస్ గాడ్, ఆయనతో ఉండబోతున్నాడు. అది ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, ఎందుకు గ్లోరియస్ ఫెలోషిప్ దేవుడితో? అక్కడ ఆయన ఉన్నాడు. ఆయన దగ్గర ఏముందో చూద్దామా? ఏముందో. 23వ వచనం, 21-23. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైన అక్కర్లేదు, దేవుని మహిమయ్యే దానిలో ప్రవేశించుతున్నది, గొర్రె పిల్లయ్యే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరితురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వద్దరు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళయ్య మాత్రం వేయబడవు. జనములు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చును. దేవుని స్తోత్రం. మహిమ. యు ఆర్ గోయింగ్ టు లివ్ విత్ ద గ్లోరియస్ లార్డ్. మహిమ గల దేవునితో నువ్వు సహవాసం చేయబోతున్నావు. పరిశుద్ధ పట్టణము దిగి రాబోతూ ఉంది. నీవేమో భర్త కొరకై అలంకరించబడిన పెళ్లి కుమార్తెలో ఒక భాగమై వెళ్ళిపోతా ఉన్నాను. ప్రభువైన యేసు క్రీస్తు తన రక్తము చేత మనల్ని కొన్నాడు. పరిశుద్ధ అలంకారాలతో మనలను అలంకరిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం దగ్గర కింద భాగంలో ఆయన తన వాక్యముతో మనలను ఉదక స్నానము చేస్తున్నాడు. మనలో కొన్ని అలంకరణలు మనకి ఇస్తూ ఉన్నాడు. 1 పరిశుద్ధత, 2 ప్రేమ, 3 క్షమాపణ, 4 దీన మనస్సు, 5 తగ్గింపు, 6 సాత్వికం అనే గుణలక్షణాల చేత మనను అలంకరిస్తూ ఉన్నాడు. భర్త దగ్గర భార్య ఏ విధంగా దీనురాలై నమ్రత కలిగి తగ్గించుకొని ఒక సేవకురాలుగా విధేయతతో ఉంటుందో అటువంటి దీనత్వంతో సాధుత్వంతో కూడిన గుణలక్షణాలతో దేవుడు తన సంఘాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అది భార్య. వడ్డానం కాదు, దండలు కాదు, అందరికి కనబడే కంట కవచాలు కాదు, అవి కాదు. దీనత్వము, నమ్రత, తగ్గింపు, అణకువ, భర్త దగ్గర విధేయత, లోబడడం, ఈ అద్భుతమైన సుగుణాల చేత ఆ ఒక భార్యకు ఈ లక్షణాలు ఎలా ఉంటాయో సంఘానికి ఇటువంటి ఉన్నతమైన సుగుణాలు ఆయన ఇప్పుడు ధరింప చేస్తూ ఉన్నాడు. నీ లోపాన్ని చూపించి, నీలో ఉన్న పాపాన్ని తొలగించి,
నీలో ఉన్నటువంటి ప్రతి విధమైన బలహీనతను తొలగించి నీలో ఒక భార్యకుండే అలంకరణ లాగా సంఘం అనేటువంటి నీకు నాకు మంచి అలంకరణ గుణలక్షణాలనే అలంకరణ ఇచ్చి మనం సిద్ధపరుస్తూ ఉన్నాడు. సిద్ధపడిందండి ఆల్రెడీ. నాకు ఒక పెద్ద ప్రశ్న ఉంది, ఇదివరకు చెప్పాను, మళ్ళా చెప్తాను. ఇంతమంది రక్షించబడేది ఎప్పుడు? ఈ రక్షించబడిన వాళ్ళు సరిగ్గా లేరే, వీళ్ళ సంగతి, వీళ్ళు నిజంగా బాగయ్యేది నిజమేనా? ముఖ్యంగా మనలాంటి గ్రామాల్లో నేను ఎక్కువ ఫేస్ చేస్తుంది ఏంటంటే మనుషుల్లో యథార్థత లేదు. ఏం లేదు, మీరు ఒప్పుకోకపోయినా నాకన్నా చెప్పండి, నాకోసం. ఏం లేదు, యథార్థత లేదు. అంత కపటము, అంత కపటము, కుచితము, కుళ్ళు లోపల పెట్టుకొని బయటపోవడం మాట ఇవి ఎక్కువ. గ్రామాల్లో ఎక్కువ, మన గ్రామంలో కూడా ఎక్కువ అదే కనపడతాను. అయితే నాకు ఒక ప్రశ్న ఉంది, ఇంత అంతరంగంగా ఇంత ఘోరంగా యథార్థత లేని మనుషులు వీళ్ళు కూడా ఎత్తబడతారా? పెద్ద ప్రశ్న ఉంది నాకు. ఎత్తబడతారా అనుకుంటా ఉంటే అప్పుడు ఈ వాక్యం కనపడి ఏంటంట, పెళ్లి కుమార్తె సిద్ధపడి వస్తూ ఉంది అంటే నాకు వచ్చిన ఆన్సర్ చెప్తారా వినండి. దేవుడు ఏం చేస్తాడో మనకు తెలీదు. మొత్తానికి సంఘాన్ని పరిశుద్ధపరుస్తాడు. కొట్టి చేస్తాడో, తిట్టి చేస్తాడో, శ్రమలు పంపి చేస్తాడో, అర్థమైందా? శ్రమలని అగ్ని అనే కొలిమిలో పెట్టి చేస్తాడో తెలీదు. పెళ్లి కుమార్తె మాత్రం ఏమైందంట, సిద్ధపడింది. పెళ్లి కుమార్తె అంటే ఎవరో సంఘమే. సంఘాన్ని గురించి ఉన్న డౌట్ ఏంది, వీళ్ళు అసలు ఎత్తపడతారా లేదా అంటే నాకు వచ్చిన ఆన్సర్ ఎత్తపడతారు. ఎత్తబడాలంటే ఏముండాలి? అలంకరణ ఉండాలి. అలంకరణ ఏంటండి? యేసు ప్రభు యొక్క తత్వం, ఆయన లక్షణాలు ఉండాలి. అవి వస్తాయా అంటే వచ్చేటట్టు చేస్తాడు దేవుడు. ఎలా చేస్తాడో తెలియదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీకు ఆ లక్షణాలు వచ్చేటట్టుగా కొన్ని పరిస్థితుల్లో కూడా నిన్ను పంపించి ఆ దేనుకోము తగ్గింపు, ఆ అణుకు, ఆ నమ్రత, ఆ విధేయత ఒక భార్యకు భర్తకు ఉన్నట్లుగా నిన్ను అలా అలంకరిస్తాం. నాకు జవాబు ఏంటంటే ఏం చేస్తాడో తెలియదు, దేవుడు మాత్రం భార్యను సిద్ధపరుస్తాడు. భార్యను ఆ భార్య ఎవరో కాదు, నువ్వే. అయితే ఎప్పుడు సిద్ధపరుస్తాడంటే ఆశించిన వాడిని సిద్ధం. కాబట్టి గ్లోరియస్ బాడీ ఒకటి, రెండోది చెప్పండి గ్లోరియస్ ఫెలోషిప్ అనండి. గ్లోరియస్ ఫెలోషిప్, మహిమ కలిగినటువంటి ఆ యొక్క సహవాసంలో దేవునితో కూడా సదాకాలం మనం ఉండబోతున్నామని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. అందరికి తెలిసిందే, 8, 9 చదువుదాం. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, ఏం సంపాదించుకొని? ఆనంద మాట ఇంకోసారి. నువ్వు రోజు ఏం సంపాదిస్తున్నావు? క్రీస్తును సంపాదిస్తున్నావా? క్రీస్తును సంపాదించి నీ ప్రయాస, నీ పరుగు, నీ పోరాటం, నీ ఆరాటం, నీ తగాద, నీ గొడవ, ఇదంతా క్రీస్తును సంపాదించడానికి కదా, ఇంకేదైనా సంపాదించడానికి కాదు. కాబట్టి క్రీస్తును సంపాదించుకుంటే అది ఉంటుంది, అది నిలుస్తుంది. మిగతాది ఎట్లయినా సరే, ఏ తప్పులైనా చేసి లోకాన్ని సంపాదించుకోవాలంటే అది నిలవదు. అందుకే వాక్యంలో ఓ చక్కని మాట రాయబడింది. 23 సామెతల్లో ఈ మాట చూద్దాం. 23 సామెతలు 23. నీవు ఏలికతో భోజనం కూర్చున్నప్పుడు నీవు ఎవరి సమక్షంలో ఉన్నావో బాగుగా యోచించుకు. తిండిపోతు అయితే గొంతుకు కత్తి పెట్టుకో. రుచిగల పదార్థాలు, వేరే వాళ్ళ రుచిగల పదార్థాలు ఆశించొద్దు, అవి మోసం పుచ్చే ఆహారాలు. అంటే కొంతమంది తిండి బాగా దొరికితే పరిగెత్తుతూ ఉంటారు. ప్రార్థనకు రాకపోయినా ఖచ్చితంగా ఆడగలుగుతారు. చెప్పడమ్మా, ప్రార్థన ఉన్న రోజే ఫంక్షన్ ఉందనుకో, ఆడకపోతారు, ఫంక్షన్కే పోతారు. ఎందుకు? తిండి కావాలా. కొంతమంది ఏమో బంధుత్వం దెబ్బతిని పోతారు,
అయితే తిండిపోతున్న గొంతు కత్తి పెట్టుకోమన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనకు కావాల్సింది 4వ వచనం చదువు. ఐశ్వర్యము పొంద ప్రయాసపడకుము, నీకు బట్టి అభిప్రాయం కలిగిన దానిని విడిచిపెట్టుము, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. నిశ్చయముగా నీ రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షి రాజు ఆకాశంలోకి ఎగిరిపోవునట్లు. దేవుడు నీకేమో అవసరమైతే ఇస్తాడు, కానీ అది పొందడానికి నువ్వు ప్రయాసపడకూడదు, ప్రాకులాడకూడదు. వినండి ఆ మాట జాగ్రత్తగా. నీవు ప్రాకులాడుతూ వచ్చేది నీకు నిలవదు. మా సహోదరి సహోదరుల, నీవు పాకులాడి ఏదో తప్పులు ఏదో ప్రయత్నాలు ఇచ్చి తెచ్చుకుంటే అది నిలవదు. దేవుడు ఇస్తే నీకు ఇస్తాడు. అందుకే వాక్యం ఏముంది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు అని రాయబడు. సోదరి సోదరులారా, ఇక్కడ నువ్వు సంపాదించుకోవద్దని చెప్పడం లేదు, ఐశ్వర్యం వద్దని చెప్పడం లేదు, ఇవ్వనని కూడా చెప్పడం లేదు. సొలొమోను మహారాజుకి కనబడి దేవుడు నీకేం కావాలో కోరుకో అన్నాడు. ఏం కోరుకున్నాడు సొలొమోను? అయ్యా, ప్రజల్లో చాలా విస్తారమైన జనం ఉన్నారు, ఆడటానికి తెలివి లేదు, నాకు తెలివి జ్ఞానం అంటే, సొలొమోను నీవు ఐశ్వర్యమును ఘనతను కోరక తెలివియు జ్ఞానమును అడిగావు కాబట్టి వాటితో పాటు ఐశ్వర్యము ఘనత కూడా నీకు ఇస్తాను. మీకు ఒక చిన్న ప్రశ్న, సొలొమోను ఐశ్వర్యము పొందడానికి ఏమైనా ప్రయాసపడ్డా? చెప్పండి. ప్రయాసపడలేదు, ప్రయత్నం లేదు. ఆయన ఆత్మ సంబంధంగా దైవికంగా ఒకటి కోరుకున్నాడు. అయ్యా, నీ ప్రజలు వాళ్ళు సక్రమంగా నడిపిస్తే చాలు నా బ్రతుకి అనుకున్నాడు. అడుక్కున్నాడు. దేవుడు ఏమిచ్చాడు? ఐశ్వర్యము ఘనత. ఈనాడు క్రైస్తవులు క్రీస్తును సంపాదించుకోవడానికి బదులు లోకాన్ని లోకులను సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది నీకు క్షేమం కాదు. అవసరమైన పౌలు క్రీస్తును సంపాదించుకోవడానికి లాభకరముగా ఉన్నవన్నీ నష్టంగా ఎంచుకున్నాడు. లాభాన్ని ఎవడన్నా నష్టంగా ఎంచుతాడండి? చెప్పండి మీరే. నీకు లాభం, దాన్ని నష్టంగా ఎంచుతావా? దేవుని కోసం క్రీస్తును సంపాదించుకోవాలనేది నీ గురి. ఎంత లాభాన్నైనా నువ్వు వదిలిపెట్టుకోవడానికి ఇష్టం. కాబట్టి ఐశ్వర్యము పొంద ప్రయాసపడబాకు, అది నీ దగ్గర వస్తుంది, నువ్వు అడగకుండానే వస్తుంది. చెవుకుంది గ్రానైట్ లో, ఆ గ్రానైట్ పడినటువంటి ల్యాండ్స్ పేద రైతులు ఉండేవాళ్ళు. అక్కడ పేద రైతులు ఏదో గొర్రెలు గేదెలు కొనుక్కుంటా ఈ ఎండిపోయిన స్థలం ఇదేం పెద్ద లెక్కలే అన్నట్టుగా ఉన్నారు. అక్కడ గ్రానైట్ పడినాక ఆ పేద రైతులు ఏమైపోయారు ఇప్పుడు? చెప్పండి. వాళ్ళు అనుకోని ఉంటారా లక్షాధికారులు అవుతారని, కోటీశ్వరులు? ఎవరో డబ్బులు చాలా పెద్ద మోట చూసి చచ్చిపోయాడంట. ఇన్ని డబ్బులు ఎందుకు వచ్చి నేను చూసి చచ్చిపోయాడో, ఈ మూట చూసి చచ్చిపోయాడు, మొత్తాన్ని చచ్చిపోయాడంట. అంటే ఊహించనంత డబ్బు, ఊహించనంత. ఇప్పుడు వాళ్ళు ప్రయాసపడ్డారా? ఏం కాదు. దేవుడు తన సొంత సమయంలో నీకు కావలసింది ఇస్తాడు. అంతేగాని నువ్వు క్రీస్తును సంపాదించుకోవడం ప్రక్కన పెట్టి లోకాన్ని సంపాదించుకోవడానికి దేవుని నీతిని నువ్వు అమ్ముకోకూడదు. దేవుని నీతిని పణంగా పెట్టుకోకూడదు. ఒక విశ్వాసిగా దైవ నీతిని కాపాడుకోవడానికి, క్రీస్తుని సంపాదించుకోవడానికి నువ్వు ఏదైనా త్యాగం చేయాలి. అది నీకు లాభం. లాభాన్ని నష్టంగా ఎవరించుకుంటారండి? క్రీస్తుని సంపాదించుకోవాలనుకున్న వాడిని ఎంచుకుంటారు. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది మహిమ కలిగినటువంటి శరీరాన్ని పొందుకుంటావు. రెండవది మహిమ కలిగినటువంటి సహవాసాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ తర్వాత క్రీస్తు మహిమైశ్వర్యం నువ్వు పొందుకుంటావు. క్రీస్తును సంపాదించుకోవడం వల్ల నీకు గొప్ప బహుమానం ఉంది. ప్రభు కొరకు నువ్వు చనిపోతే గొప్ప బహుమానం అక్కడ వ్రాయబడి ఉంది. తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం చూడండి, 5వ వచనం చదవండి. నీవు అన్ని విషయములలో మితముగా ఉండు. బ్రదరు అందరూ చూడండి, సిస్టర్ అందరూ చూడండి. నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పరిచయము, నీ పరిచయను సంపూర్ణముగా
జరిగించు. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోయి వెడలిపోవు కాలం సభ్యులు మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించింది నీ విశ్వాసము ఇక మీద నా పరుగు ఏముంది. కాబట్టి బెటర్ టు డై అనుకుంటాడు ఆయన. నేను చచ్చిపోతే మంచిది, ఎందుకంటే దేవుడు నాకు ఒక నీతి కిరీటము అక్కడ పెట్టాడు అని. ఈయన మాటలు మీరు అర్థం చేసుకోండి. మంచి పోరాటము పోరాడుతుంది అంటే అతని మనస్సాక్షిలో దోషారోపణ లేదు. అతని మనస్సాక్షి ఏం చేయట్లేదు, అతన్ని దోషారోపణ చేయట్లా. దేని విషయం? సేవ విషయం, ఆయనకు అప్పగించిన పని విషయం. ఎవరికి సువార్త చెప్పాలనుకున్నాడో వాళ్ళకి చెప్పాడు, ఎవరికి వెళ్ళాలనుకున్నాడో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అలా ఎన్ని సంఘాలు దర్శించాలనుకున్నాడో అన్ని సంఘాలు దర్శించాడు. ఎన్ని ప్రయాణాలు చేయాలనుకున్నాడో అన్ని ప్రయాణాలు చేశాడు. ఎంత ఆపదలు పొందాలనుకున్నాడో అన్ని ఆపదలు పొందాడు. నిలువున వాడు పగిలి బద్దలై ఒక రాత్రంతా సముద్రంలో ఉన్నాడు. మంచి పోరాటము పోరాడు అనంటే ఆ మాట మంచి క్రీస్తు నిమిత్తము మంచి పోరాటము ఆయన పోరాడి. బహుశా నీవు కూడా అలా పోరాడితే ప్రభు నిన్ను చక్కగా తీసుకుని వెళ్తాడు. ఒకవేళ బ్రతకడం అంటూ ఏదైనా ఉంటే భూమి మీద కారణం ఏమై ఉండాలి? క్రీస్తే అయి ఉండాలి. క్రీస్తుకు సంబంధించిన విషయాలు నీకు ఏమి లేవనుకో, నువ్వు సరిపోవడం మంచిది. అందుకే సిద్దిపేట ప్రకాష్ గారికి గుండెలోకి వచ్చిందని అనుకున్నప్పుడు, వచ్చింది అని ఫీల్ అయినప్పుడు, చెమటలు కాపుతున్నప్పుడు ఆ బస్సు ఆ పైన దాన్ని పట్టుకొని మనసులో అనుకున్న మాట ఏంటంటే, ప్రభా నేను బ్రతికితే నీకు మేలు, చచ్చిపోతే నాకు మేలు అన్నాడు. అనండి ఆ మాట అనుభవట్లేదు, లేకపోయింది అయినా అవుతాడు. నేను బ్రతికితే నీకు మేలు, నేను చచ్చిపోతే నాకు మేలు. ఎందుకు? నేను చచ్చిపోతే నీతో ఉంటాను, నీతి కిరీటం పొందుతాను. ఒకవేళ నేను బ్రతికితే నీ సేవ చేస్తాను. నీకు సంబంధించిన విషయం ఏది లేకుండా నేను బ్రతకడం అనవసరం. దేవుని బిడ్డలారా, మంచి పోరాటము పోరాడుతుంది. నా పరుగు కడముట్టించింది, నీ విశ్వాసము కాపాడుకుంటుంది. మంచి పోరాటం, మనుషులతో పోరాటం, సముద్రంతో పోరాటం, ఏమండి కపట సహోదరులతో పోరాటం, ఎన్నో పోరాటాలు గుండా వెళ్ళిపోయాడు. భయంకరమైన సమస్యల మధ్య నోరెత్తకుండా సాధువు గొర్రెలని మౌనంగా ఉన్నాడు. తన పక్షాన పోరాడేవాడు లేరు, తన పక్షాన మాట్లాడేవాడు లేరు. ఆయనే బాధపడుతూ ఒక్కడే ఒంటరిగా ఆయా గ్రామాలు ఆయా సంఘాలు తిరుగుతూ ఎవరికి చెప్పుకోలేక అలాగా ఒకడు దొరికాడు. తిమోతికి పొందను రాస్తా ఉన్నాడు. నేను మంచి పోరాటము అయిపోయింది. ఫినిష్ మై రేస్. నా శక్తి పోయింది, నా బలం పోయింది, నా వయసు కూడా పోయింది. నేను బెటర్ టు డై. ఇంకా ఈ లోకానికి నమస్కారం చెప్పడం మంచిదని ఆయన అనుకుంటున్నాడు. తను ఒకే ఒక నమ్మకస్తుడైన తిమోతికి రాస్తున్నాడు. బాబు, నా కుమారుడా, నేను నా వైపు నుండి నేను మంచి పోరాటం పోరాడి కడముట్టించాను. నా శరీరం ఎంత కష్టపడాలో అంత కష్టపడింది, నా మనసు ఎంత శ్రమ పడాలో అంత శ్రమపడింది. నేను ఎంత ప్రేమించాలో అంత ప్రేమించాను. ఎన్ని సంఘాలు దర్శించాలో అన్ని సంఘాలు దర్శించాను. ఎన్ని ఇళ్లకు పోవాలో అన్ని ఇళ్లకు నేను పోయాను. నేను చేయవలసినంత చేశాను. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ టు డై. నేను చనిపోవడం మంచిదని ఒక తీర్మానాన్ని వచ్చాను. ఎవరు అనుకుంటారంటే ఆ మాట నిజంగా పోరాడిన వాళ్ళే అనుకుంటారు. నిజంగా పోరాడని వాళ్ళు అనుకోలేరు ఆ మాట. సోదరి సోదరులారా, నువ్వు చెప్పగలవా? ఈ మాట నువ్వు చెప్పగలవా? మంచి పోరాటము వ్యక్తులతో, లోకంతో, పాపంతో, ఇంట్లో వాళ్ళతో, సంసారంతో, సంఘంతో, సమాజంతో, కుళ్ళు, కుట్ర, కుచ్చితో, కపటంతో నిండిన సమాజంతో, మర్యాద తెలియని, గౌరవించడం చేతగాని ఈ సమాజంతో అన్ని పడాల్సినవన్నీ పడ్డాను. నేను చనిపోయి దేవునితో ఉండడం మంచిదని ఆ భక్తుడు అనుకుంటున్నాడు.
మనం కూడా పడవలసినంత ప్రయాస పడితే అప్పుడు మాత్రమే ఈ మాటలు మనం అనుకుంటాం, లేకపోతే మనం అనుకోలేము. తర్వాత అంటున్నాడు, నా పరుగు కడముట్టించి తిని. నాకు ఒక రన్నింగ్ రేస్ పెట్టాడు దేవుడు, పరిగెత్తడానికి. నేను పరిగెత్తగాల్సినంత పరిగెత్తాను, ఇంకా నా ఓపిక అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆ తర్వాత నేను వెళ్ళలిపో కాలము సమీపమైనది అన్నాడు. విశ్వాసం కాపాడుకున్నాను. తమ్ముడు, చెల్లి, విశ్వాసం కాపాడుకోవడం అంటే అర్థం ఏం తెలుసా? దానియేలు వలె విశ్వాసాన్ని కాపాడు. దానియేలు షడ్రకు మెషకు అబేద్నెగోలు ఏమన్నారు చెప్పండి? ఏమన్నాడు? రాజా, ఇందును గురించి మీకు ప్రత్యుత్తరమైన చిత్తం మాకేమాత్రము లేదు. ఈ అగ్ని గంధకములతో పాటు గుండములో మేము పడిపోయి చావనన్న చేస్తాం, కానీ ఆ విగ్రహానికి మాత్రం విశ్వాసాన్ని కాపాడు. విశ్వాసాన్ని నమ్ముకోలేదు. వాళ్ళ భక్తికి ప్రాణాన్ని నమ్ముకోలేదు, ప్రాణాన్ని పణంగా పెట్టలేదు, ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయలేదు, ప్రాణాన్ని విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అప్పగించుకున్నారు. దానియేలు యోసేపు పవిత్రతను కాపాడుకోవడానికి, దానియేలు పరిశుద్ధతను విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, వీళ్ళందరూ కూడా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ప్రాణాన్ని పెట్టేశారు. ఇక మీద నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. 8వ వచనం చాలా బాగుంది, చూడండి చివరి మాటలు. ఆ దినమందు అంటే జడ్జిమెంట్ అప్పుడు, నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరో మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 17వ వచనం చదవండి అందరూ. 17, 18 చదవండి. 1, 2, 3 స్టార్ట్. నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడి నిమిత్తము అన్ని జనులందరూ దానికి నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను కనుక నేను సింహము నోట నుండి తప్పించబడితిని. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించు యుగ యుగములు. కాబట్టి నీ ద్వారా నా ద్వారా ఏదో పని తప్పవలసింది, అందుకే దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. నా ద్వారా సువార్త సంపూర్ణముగా ప్రకటించబడాలని దేవుడు నా ప్రక్క నిలిచిన ఇంతవరకు బలపరిచాడు. సింహము నోట నుండి నేను తప్పించబడ్డా. నా జీవితంలో అనుభవాల్లో సాతాను అనే సింహం ఎన్నిసార్లు నిన్ను మింగాలని చూస్తే అయితే ఆయన దేవుడు నిన్ను తప్పించాడు. ప్రభునందు ప్రియ దేవుడు విన్నాడు. ఇంకో మాట కూడా ఉంది, గోల్డెన్ స్ట్రీట్స్. ఆ మాట చెప్పలేదు. గ్లోరియస్ బాడీ, గ్లోరియస్ ప్లేస్, గ్లోరియస్ ఫెలోషిప్. తర్వాత గోల్డెన్ స్ట్రీట్స్ అనండి, గోల్డెన్ స్ట్రీట్స్ అనండి, గోల్డెన్ స్ట్రీట్స్. ఏమున్నాయి అక్కడ? బంగారు వీధులు, నీతి కిరీటం, మహిమ గల కిరీటం. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. యుద్ధ మేఘాలు కమ్మాయి. 3వ ప్రపంచ యుద్ధం కూడా 2వ రాకడికి సూచన భక్తులు చెప్తా ఉన్నారు. 3వ ప్రపంచ యుద్ధం ఎవరు ఆగటం లేదు, కానీ మనం ప్రార్థన చేద్దాం, దేవుడి చిత్తం అయితే ఆగాలని. ప్రపంచం అంతా చేస్తున్నారు, కానీ ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేయడం. 3వ ప్రపంచ యుద్ధం రాకడికి సూచనని భక్తులు చెప్పారు. కొండవీటి బాబురావు దాని సంగతులు కొంచెం ప్రత్యేకంగా ధ్యానం చేస్తాడు, ఆయన చెప్తూ ఉన్నాడు. ఏదైనా ఉంటే నేను చూడవచ్చు, వినొచ్చు. సరే, ఎన్ని వార్తలు విన్నా ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చెప్పండి, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. నువ్వు చనిపోయిందాకా కపటముతో కాల్పణ్యంతో లోపల పగలు పెట్టుకొని యథార్థత లేని బ్రతి ఎంతకాలం బ్రతుకుతాము? నీతి వద్దా, మంచి బుద్ధి వద్దా, ఇంకా పక్షపాత వైఖరి, ఇంకా కక్షతో కూడిన వైఖరి, సొంత పెద్దవాళ్ళని, తల్లిదండ్రుల్ని, సేవకుల్ని సైతం ఇవ్వవలసినంత గౌరవం మర్యాదలు ఇవ్వని ఆ దీనస్థితి ఎంతకాలం కలిగి ఉంటారు? మరి దేవుని పెట్టారా? పౌలు అంటున్నాడు, నేను వెడలిపో కాలము సమీపమైంది. నేను వెడలిపోయి నా ప్రభుతో కూడా ఉండడం మంచిది. ఎందుకంటే చాలా ఒక సీరియస్ మాట కూడా చెప్పాడు ఆయన. అపొస్తలుల కార్యాలు 20 చెప్పాడు, నేను ప్రతి ఇంటికి తిరిగి చేయాల్సినంత చేశాను. 3 సంవత్సరాలు నా కష్టాలు పడి ప్రతి ఇంటికి చేశాను. వినండి ఈ మాట.
ఇక నాది బాధ్యత కాదు, మీ నాశనం మీరే ఉత్తరవాదులని ఒక కఠినమైన మాట 20వ అధ్యాయంలో పౌరుడు వాడతారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ అంతటా మీరు, నేను దేవుని కోసం బ్రతకాలి, నేను చాలా నేర్చుకున్నాను, ప్రార్థన నేర్చుకున్నాను, పరిశుద్ధ నేర్చుకున్నాను, బోధ నేర్చుకున్నాను, ఇప్పటికే నేను బోధకురాలున్నాయి, అనేక మందిని సంపాదించవలసిన స్థానం నాది. ఇంకా నేను మా ఇంటికి రాలేదు, మాకు చెప్పలేదు, మమ్మల్ని పిలవలేదు, లేకపోతే ఇంకా ఆ పక్కకు వచ్చాడు ఈ పక్కకు రాలేదు, ఈ పక్కకు వచ్చాడు ఆ పక్కకు రాలేదు. వద్దు, అలాంటివి వద్దు. మీరు ఇద్దరి మధ్య గొడవలు జరిగితే ఆ గొడవలకి సంఘానికి అసలు సంబంధమే లేదు. నీకు సేవకుల మీద, సంఘం మీద నీకు ప్రేమ లేకుండా నీ దగ్గరకు రావాలంటే వాళ్ళు కూడా మనుషులే, కష్టం, వాళ్ళకు కూడా కష్టమే. మీరు విషయం మీది, కానీ నేను సంఘానికి రాను అని అంటున్నావేమో, ఒకవేళ ఎవరన్నా అంటున్నారేమో అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఇవన్నీ చిన్న పిల్ల చేష్టలు, ఇవన్నీ చీప్ మెంటాలిటీ, ఇది పెద్దరికం అని చూసుకోవచ్చు. కనుక దేవుడు మిమ్మల్ని ఎంతో సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. మనం ఎప్పుడు ఈ లోకాన్ని ముగిస్తా ఉన్నామంటే, అయితే బ్రతికున్నంత కాలం ఏం చేయగలం అని చేసి ఈ లోకాన్ని ముగించాను. సువార్త చెప్పగలవా? చెప్తున్నావా? 10 మందిని పురికొల్పి మందిరాన్ని తీసుకురాగలవా? చేయగలుగుతున్నావా? మనుషులు కూడా నీ స్వార్థానికే వాడుకుంటున్నావా? మనుషులైనా కనీసం దేవుని వైపు, దేవుని సంఘం వైపు, దేవుని సేవకుల వైపు తిప్పుతున్నావా? నీకోసమే వాడు. ఎలా ఉన్నావు నువ్వు? సత్యం ఏంటంటే, సావుకు భయపడద్దు, అది నేను చెప్పాలను. ఎందుకంటే మనం చనిపోతే మహిమ కలిగిన శరీరాన్ని ధరించి మనం చనిపోతే మహిమ గల దేవుని దగ్గర సదాకాలం ఉంటాం. ఈ నొప్పులు బాధలు మనం చనిపోతే గోల్డెన్ స్ట్రీట్స్ లో, బంగారం వీధిలో ఉంటాం. తమ్ముడు, చెల్లి, పెద్దలారా, ఏదో బ్రతుకుతున్నాం, వస్తున్నాం, ఆదివారం మందిరానికి వస్తున్నాం, 4 మాటలు వింటున్నాం, వెళ్ళిపోతున్నాం, అయిపోయింది, ప్రార్థన అయిపోయింది, దేవుని స్తోత్రం అనుకుని ఇంటికి వెళ్ళి బతికేదే క్రైస్తవ జీవితం అనుకుంటే నీ జీవితం వల్ల దేవునికి ఏం ప్రయోజనం? నువ్వు క్రీస్తు కొరకు ఏమైనా చేస్తున్నావా? బ్రతుకుతున్నావా? భూమి మీద బ్రతకడానికి క్రీస్తు సంబంధమైన విషయాలు కారణం కాకపోతే ఎందుకు బ్రతకడం? కాబట్టి ఒక వాడు చంద్రబాబు అనుకుంటా, ఎప్పుడో సిద్దిపేట ప్రకాశంతో, అన్నా నేను చచ్చిపోతానేమో అనిపిస్తున్నాను నాన్న అన్నాడు. అడిగాడు, చచ్చిపోతానేమో భయం వేస్తున్నాను. భయం ఎందుకు తమ్ముడు? చచ్చిపోవచ్చునా అన్నాడు. భయం ఎందుకు తమ్ముడు? చచ్చిపో. ఎవరనగలరా మాట? చెప్పండి. క్రీస్తు కొరకు మాత్రమే బ్రతికేవాడు అనగా, నీకు పని ఉంటే, భూమి మీద పని ఉంటే బ్రతికిస్తాడు, పని లేదనుకుంటే తీసుకుంటాడు. దానికి నువ్వు పెద్ద ఫీల్ అవడం ఎందుకు తమ్ముడు? ఎంత తేలిగ్గా ఉంది ఆ మాట. ఆ మాటలు మీరు అందరూ తీసుకోవాలి. ఆయనకు పని ఉంటే మనతో బ్రతికిస్తాడు, పని లేదు అనుకుంటే తీసుకుంటాడు. దానికి ఫీల్ అవడం ఎందుకు? అది నువ్వు తీసుకోగలిగితే చాలా తేలిగ్గా బ్రతుకుతావు. తల్ల వంచని ప్రాణం చేసు.